హలో ఎవ్రీవన్, ఇవాళ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 kg చిక్కుడిని కడిగేసి ఇలా పీసెస్ కింద తరిగాను. దీంట్లోకి ఒక టమాటా బిగ్ సైజ్ది, దీన్ని పీసెస్ కింద తరిగాను. దీంట్లోకి ఒక లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టి దాని రసం తీసుకున్నాను. కావాల్సిన మసాలాలు: ఎండుమిర్చి 5, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, కావలసినంత కరివేపాకు, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/4 స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్. దీంట్లోకి ఒక పించ్ ఇంగువ వాడదాం. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడైన తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ పప్పులు యాడ్ చేద్దాం. దీన్ని ఒక 2 minutes వేయిద్దాం. పప్పులు 3/4 వేగాయి కదా, సన్నపు సగన. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, మిర్చి, కరివేపాకు, ఇవి వేసి వేయిద్దాం. దీనిలోకి మనం ఇప్పుడు పసుపు, కారం, ధనియా పౌడర్ ఈ 3 వేసి ఒక 10 seconds ఇలా మిక్స్ చేసి దీనిలోకి టమాటాలు యాడ్ చేసి కొంచెం టమాటాలు మగ్గేంత వరకు వేయదు. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా, దీంట్లోకి మనం తరుక్కున్న చిక్కుడిని యాడ్ చేద్దాం. దీన్ని పూర్తిగా కలిపి ఇప్పుడు కలిపేసాం కదా, దీనిలోకి మనం కొంచెం ఇంగువను యాడ్ చేసి దీని మీద మూత పెట్టి మనం మగ్గనిద్దాం. ఒక 5 minutes దీన్ని సన్నపు సగన మగ్గనిద్దాం. ఒక 5 minutes తర్వాత ఇది ఆల్మోస్ట్ 3/4 మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని కలిపేద్దాం. దీని మీద మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు 5 minutes అయింది కదా, మూత తీసి ఒకసారి కలిపేద్దాం. దీంట్లోకి ఇందాక తీసుకున్న చింతపండు రసం వేద్దాం. ఇప్పుడు దీన్ని మీడియం సగం మీద ఒక 4 to 5 minutes ఉడికిద్దాం. ఇప్పుడు 5 minutes అయింది కదా, కూర అయిపోయింది. ఈ కూరని మనం వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.